నాగమణి గారు, ఈరోజు మీ మీద అలాగే మీ భర్త అయినటువంటి మజ్జి అంటారు కదా, మజ్జి అదే రామకృష్ణ గారి మీద ఆయన జనసేన పార్టీ అడ్డు పెట్టుకొని మీరు పీసా కమిటీ అడ్డు పెట్టుకొని అక్కడ మీరు అక్రమంగా బడ్డీ నిర్మించారు, బడ్డీ ఏర్పాటు చేశారని కథనాలు వచ్చాయి. మరి దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ? సార్, అది ఇంతకుముందు గొడవల్లో ఉన్న జాగా అది. నేను పీసా కమిటీ ప్రెసిడెంట్గా నేను నిలబడ్డానన్న హుకుంపేటలోని. అయితే ముందు అది వాళ్ళు బడ్డీ పెట్టడం జరిగింది. ఇప్పుడు పెట్టిన అబ్బాయి ఇంటి పేరు ఏం పేరు, జన్నీ ప్రశాంత్ అట. పెట్టిన తర్వాత అది గొడవల్లో ఉందని ఆల్రెడీ తీయించడం కూడా జరిగింది. తీయించినప్పటికీ వదిలేస్తుంటే మళ్ళీ మొన్న ఆదివారం నైట్ మళ్ళీ పెట్టారు. పెడితే గ్రామస్తులు అందరూ వచ్చి మాకు అడిగారు అనమాట. మా దగ్గరికి వచ్చి అడిగి, అమ్మ మీకు చెప్పేసి వాళ్ళు బడ్డీ పెట్టారా అని అడిగారు. అంటే మాకేం తెలీదు అంటే, సరే అయితే తీయించేద్దామనేసి గ్రామస్తులందరూ వెళ్ళి ఆ రోజు తీయించడం జరిగింది. ఆ తీసినందుకు గాను కనీసం గ్రామస్తులకు ఎవరికైనా పర్మిషన్ ఉండాలి కదా వాళ్ళు పెట్టాలంటే. గ్రామస్తులు ఇంతమంది ఉన్నారు ఈ ఊర్లోనే, ఇక్కడే ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ప్రెసిడెంట్ అమ్మ ఉంది, ఇక్కడే ఉంది, పీసా ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మరి నాకైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. కనీసం ఒక పర్మిషన్ లెటర్ పెట్టి ఉన్నా మేము కూడా ఓకే అవ్వాల్సింది. ఎందుకంటే అతను ఒక గిరిజనుడికి కాదని మేము ఎలా వేరే వాళ్ళకి బినామీగా ఉంటాము. అది పక్కాగా ప్రూఫ్ చూపించిన తర్వాత. అంటే మీరు పెట్టారని వస్తుంది ఇప్పుడు, అక్కడ మీరు పెట్టించారని. ఆ బడ్డీ మేము పెట్టామనా? మేము పెట్ట మరి ఈ రోజు మీరు కథనాలు వచ్చాయి కదండి, చూసారా? చూసామండి. చెప్పింది వింటారా? మేము అక్కడ ఎవరో బడ్డీ పెట్టారని చెప్పి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చామండి. ఇగో కావాలంటే ప్రూఫ్ చూపించాను. డీటీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బడ్డీ ఎవరో పెట్టారని. అయితే డీటీ గారు ఏమన్నా ఆ బడ్డీ తీసి పక్కన పెట్టండి అని చెప్తున్నారు. మీరు బడ్డీ తొలగించారు? బడ్డీ తొలగించినందుకు మాకు బినామీగా మీరు ఉన్నారు గిరిజనేతరులకి అనేసి మా మీద ఆరోపించారు అనమాట. మేము వాళ్ళకి ఎలా బినామీలుగా ఉంటాం, వాళ్ళు చూపించనివ్వండి. బినామీలుగా ఉన్నామని చెప్తున్నారు కదా, చూపించమని చెప్పండి. అతనికి ఎలాగైనా పిలుచుకొని వచ్చి మాకు రుజువు చేయమని చెప్తున్నాండి. అతను ఒక ఎస్టీ అయ్యి ఉండి, అన్నీ తెలిసినవాడు అయ్యి ఉండి, ఉక్కంపేటలో అంతమంది ఉన్నారు గ్రామస్తులకి ఎవరికైనా ఒక మాట చెప్పిన ఇలా కొట్టు పెట్టుకుంటాను అని చెప్పుంటే మేము పర్మిషన్ ఇవ్వాల్సింది కదా అందరు కలిసి. ఎంఆర్ఓ ఆఫీస్కి లేదు. అంటే పర్మిషన్ ఇవ్వాల్సింది సార్, అది గవర్నమెంట్ స్థలం కదా. తీయించాం అది. ఆ తీయించినందుకు గాను మాకు ఏ రకంగా ఇరికించాలన్న ఉద్దేశంతో రాజకీయ పరంగాను గ్రామస్తుల దగ్గరగాను మాకు ఈ రకంగా మాకు చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఇలా చేశారనమాట. మీరు ఎదగనివ్వకుండా చేశారు. మీరు ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? మధ్య గారు, మీరు ఒక లీడర్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదేంటి, అతను మాకు నిరూపిస్తే లేదంటే మేము ఊరుకోము. దీనికి మేము చర్యలు తీసుకుంటాము. పరువు నష్టం ద్వారా కేసు వేద్దాం అనుకుంటున్నాం. పరువు నష్టం కేసు పెడతాం. చాలా అవమానంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకబట్టి అతని మీద మేము కేసు పెడతాము. అది కూడా ఒకసారి అతనితో మాట్లాడదామంటే అతను లైన్లోకి రావట్లేదు. ఒకసారి మాట్లాడి అతను నిరూపించమనండి. 100లో 10% ఉన్నా చాలు, 1% ఉన్నా చాలు. అతను మేము బినామీగా ఉన్నాము అన్నాడు, ఒక్క ప్రూఫ్ చూపించితే చాలండి, అంతే. బేట్ చేయాలన్న ఉద్దేశంతో మాకు కట్టుకొని పార్టీ పరంగా ఎదగనివ్వకుండా గ్రామానికి కావాలని బేట్ చేస్తున్నారు. కావాలని బేట్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి మామూలు చాలా బ్యాడ్ చేస్తున్నారు.